మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెలునవే మనుష్యుని అపవిత్రముగా చేయుననెను. చదివినటువంటి వాక్య భాగంలో మనం తినేటువంటి ఆహార పదార్థాలను గూర్చి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, మీరు తినేటువంటి ఆహార పదార్థాలను బట్టి మీరు పవిత్రతను కోల్పోరు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, తినగలిగేటువంటి జంతువులు, తినగూడని జంతువులు, పవిత్రపరచబడినటువంటి జీవులు, పవిత్రతను కోల్పోయిన జీవులు, పవిత్రమైనటువంటి జీవులను మాత్రమే మనం ఆహారంగా స్వీకరించవచ్చు. పవిత్రత లేని వాటిని మనం భుజించకూడదు అని ధర్మశాస్త్రం తేటగా సెలవిస్తున్నది. అయితే ప్రభు అంటున్నారు, మీరు తినే దానిని బట్టి మీ శరీరం పవిత్రతను కోల్పోదు, మీ ఆత్మ పవిత్రతను కోల్పోదు, మీ శరీరం ప్రతిష్టతను కోల్పోదు. అయితే మీ లోపల నుండి వచ్చేవి మాత్రమే మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. సాధారణంగా మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో మనకు కొందరి ద్వారా మనం గమనిస్తూ ఉంటాం, మేము మాంసాహారము ముట్టము అని, మేము కొన్ని రకాలైనటువంటి దినుసులను మేము స్వీకరించము అని, లేదా కొన్ని రకాలైనటువంటి కూరగాయలను మేము తినము అని. వారు దేని నిమిత్తం దానిని నిషేధించుకున్నారో మనకు తెలియదు, కానీ ఆ నిషేధింపబడిన దానిలో ఉన్నటువంటి వారి ఉద్దేశం ఏదనగా దానిని బట్టి వారి పవిత్రతను కోల్పోతారు అని, దానిని బట్టి దేవునికి దూరమైపోతామేమో అని, దానిని బట్టి శరీరం అపవిత్రపరచబడిద్దేమో అని. అయితే వాక్యం సెలవిస్తున్నది, మీరు భుజించే ఆహారాన్ని బట్టి మీరు పవిత్రతను కోల్పోరు. అయితే చాలా ప్రాముఖ్యమైన కీలకమైన విషయం ఏదనగా, మీలో నుండి బయటకు వచ్చేది మిమ్మల్ని పవిత్రతను కోల్పోయే విధంగా చేస్తుంది. మనిషి లోపలికి వెళ్ళేది మనిషిని పాడు చేయదు, కానీ మనిషి లోపల నుండి బయటకు వచ్చేదే పాడు చేస్తుంది. ప్రభు చాలా తేటగా సెలవిస్తున్నారు. శిష్యులకు ఈ ప్రశ్న వచ్చింది, ఇది ఎలాగ సాధ్యం? ధర్మశాస్త్రం ప్రకారం నిషేధించబడినటువంటి జీవులను మేము భుజించకూడదు కదా, ప్రభు ఏంటి ఈ విధంగా సెలవిస్తున్నారు, ఏదైనా తినొచ్చు అని వారికి ప్రశ్న ఉద్భవమై సందేహము వచ్చి ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు వారితో, 18వ వచనం, ఆయన వారితో ఇట్లనెను, మీరును ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియో వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. ఇక్కడ మనం గమనిస్తాం, మీరు ఇంకా అర్థం చేసుకోవట్లేదా? మీరు తినేటువంటి ఆహార పదార్థాలు మీ హృదయంలోకి వెళ్తాయా? కాదు కదా, మీ ఉదరంలోకి వెళ్తాయి. అయితే ఉదరంలో నుండి పాడు చేసేది ఏది రాదు, పడవేసేది బయటకు వస్తుంది తప్ప పాడు చేసేది రాదు. అయితే మీ హృదయం ముందు చూసారా, అది పాడు చేసే వాటిని బయటకు తీసుకొస్తుంది. పారవేయవలసినది కాదు, పాడు చేసే వాటిని తీసుకొస్తుంది. కనుక మీ హృదయంలో నుండి ఏది బయటకు వస్తుందో దాన్ని చూసుకోండి. వాక్యం ఇంకా సెలవిస్తున్నది, మన హృదయం దేనితో నింపబడి ఉన్నదో దానిని నోటి ద్వారా మనం బయటకు తీసుకొస్తాం. మన హృదయం దేనితో నింపబడింది అనేది ఇప్పుడు విషయం. అయితే ప్రభు అంటున్నారు, మీ హృదయంలో నుండి పవిత్రతను కోల్పోయే విధంగా చేసేటువంటి కొన్ని క్రియలు ఉన్నవి. అవేవనగా 21వ వచనం, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, అభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మన హృదయంలో నుండి మనల్ని పాడు చేసేవి, పవిత్రతను కోల్పోయే విధంగా, అపవిత్రతను తీసుకొచ్చే విధంగా ఉన్న విషయాలను మనం ఇక్కడ గమనిస్తాం. ఇవి మొత్తం 13 రకాలు. దురాలోచనలు, జారత్వము, ఆలోచనలు చెరపబడేటువంటి పరిస్థితి, పాపములో జారిపడేటువంటి పరిస్థితి, వ్యభిచార క్రియలు జరిగేటువంటి పరిస్థితి, దొంగతనము చేసేటువంటి పరిస్థితి, నరహత్యలు చేసేటువంటి పరిస్థితి, ఇంకా పిసిని కొట్టుతనము, ఇంకా చెడ్డమైనటువంటి ఆలోచనలు, కల్పితములు కల్పించుటయు, చూపులతోనే వ్యభిచారము చేయుటయు, కళ్ళతో అసూయపడుటయు, పెదవులతో పాపభూయిష్టమైనటువంటి వ్యర్థమైన పలుకులు పలుకుటయు, గర్వము, డంబము, బుద్ధిహీనత, ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయని ప్రభు తేటగా సెలవిస్తున్నారు.
గనుక నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన హృదయం దేనితో నింపబడింది అన్న సంగతి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పవిత్రము కాని క్రియలు చేయవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని లేఖనము తేటగా సెలవిస్తున్నది. ఈ క్రియను జరిగించేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని పరిశుద్ధాత్మ తేటగా బోధిస్తున్నాడు. కనుక మన హృదయంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను ఒక్కసారి మనం యోచించినట్లయితే, ప్రతి పాపము మనము చేయడానికి ముందు ఆ పాపం మన హృదయంలోకి చొరబడుతుంది. అపవాది చేసేది అదే. మొదట హృదయాన్ని మలినం చేస్తాడు, ఆ తర్వాత ఆ ఆలోచనను బట్టి శరీరం అంతటిని పాడు చేస్తాడు. అందుకే ప్రభు అంటారు, మీ హృదయం జాగ్రత్తగా పదిలపరుచుకోండి, ఎందుకంటే జీవధారలు మీ హృదయంలో నుండి బయలుదేరుతాయని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. మన హృదయం చాలా విలువైనది, అది అపవాదికి బాగా తెలుసు. అందుకే హృదయాన్ని పాడు చేసేటువంటి పనులు వాడు చేస్తాడు. మొట్టమొదట కళ్ళలో నుండి హృదయంలోనికి పాపాన్ని పంపిస్తాడు. అందుకే ఇంకా ప్రభు అంటారు, మీ దేహానికి దీపం మీ నేత్రాలు. మీ కనులు పవిత్రంగా ఉంటే మీ హృదయం పవిత్రంగా ఉన్నట్లే. ఇక్కడ మనం చూసిన ప్రతి పాప ఇచ్చ మొట్టమొదట కళ్ళతో జరిగేదే. ఇవన్నీ కళ్ళను గూర్చినటువంటి పాపక్రియలు, హృదయంలోకి తీసుకువెళ్లి హృదయాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ఔషధాలను మనం స్వీకరిస్తూ ఉంటాం, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను మనం ప్రత్యేకంగా భుజిస్తూ ఉంటాం, కొన్ని పదార్థాలను మనం నిషేధిస్తూ ఉంటాం. అది మన హృదయం యొక్క, మన గుండె యొక్క ఆరోగ్య నిమిత్తం. భౌతికంగాను శారీరకంగాను మన హృదయం లేదా మన దేహం యొక్క ఆరోగ్యం కొరకు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల విషయమే ఏ విధంగా జాగ్రత్తగా ఉంటున్నామో, అంతకంటే ముఖ్యంగా మన దేహమును మన ఆత్మను కూడా పాడు చేసేటువంటి ఈ పాప క్రియలను గూర్చి మనం అత్యంత జాగ్రత్త వహించి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మనలో ఇట్టివి ఏది కూడా మన హృదయంలోకి రాకుండా, వీటిని బట్టి ఏమాత్రం దేవునికి దూరం కాకుండా ఉండినట్లు ఈ పాప భూయిష్టమైనటువంటి సాతాను క్రియలను జయించు వారంగా మనం నిలిచి ఉందాం. మనం తినే ఆహార పదార్థాలు మనం సమర్పించుకునేటువంటి విధానం ఇది మనలను పవిత్రతను కోల్పోయే విధంగా చేయదు. మాంసాహారాన్ని భుజించినందువలన, మసాలా దినుసులు తినటం వలన, లేదా తెల్లని వస్త్రాలు కాక రంగు వస్త్రాలు ధరించటం వలన, లేదా వివాహం చేసుకునటం వలన, లేదా పూరి గుడిసెలో ఆరాధన చేయటం వలన, లేదా నడివీధులలో స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నట వలన, పశువుల శాలలో గృహ కూడికను పెట్టుకున్నట్టు వలన, ఇలాంటి విషయాలను బట్టి మనం ఆత్మీయతలో దిగజారినట్లు కాదు గాని మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులను బట్టి ఆత్మీయతలో దిగజారుతున్నామో లేదా అన్న సంగతి మనం అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిసినటువంటి ఒక తేట తెల్లని వాక్యం ఏదనగా, మీ హృదయం చాలా విలువైనది. మీ హృదయంలో నింపబడిన దాన్ని బట్టి మీరు పాపంలో పడడానికి అవకాశం ఉంటుంది తప్ప మీ నోటిలోకి వెళ్ళేది మిమ్మల్ని పవిత్రతను కోల్పోయే విధంగా చేయదు. అందుకే ప్రభు హృదయమును గురించి మాట్లాడుతున్నారు. మీ పూర్ణ హృదయంతో మీరు నన్ను ఆరాధించండి, నన్ను వెంబడించండి, నన్ను ప్రేమించండి అని. మనం పూర్ణ హృదయముతో ఆయనను మాత్రమే అనుసరించాలి. ఆయన వాక్కుతోనే మనం నింపబడి ఉండాలి. ఆయన ఆలోచనలతోనూ, ఆయన చిత్తంతోనూ, ఆయన ఆజ్ఞలతోనూ, ఆయన వాక్యముతోనూ మన హృదయం పూర్తిగా నింపబడి ఆయన చిత్తం చేయడానికి మన హృదయం పూర్తిగా సమర్పించుకున్న వారంగా ఉన్నట్లయితే మనం పవిత్రతలో, పరిశుద్ధతలో ముందుకు సాగగలుగుతాం, దేవుని రాజ్యానికి వారసులుగా చేరగలుగుతాం. అట్టి విధంగా హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటూ ఆహార పదార్థాలను బట్టి, వస్త్రాలను బట్టి, ప్రతిష్టతలను బట్టి కాదు గాని హృదయ శుద్ధి చాలా శ్రేష్టమని ప్రభు సెలవిస్తుండగా అట్టి విధంగా దేవుని ఉద్దేశానుసారంగా జీవించడము గాక. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం వెళ్తుంటే నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నోటి ద్వారా వెళ్ళేది ఏది పవిత్రతను, పవిత్రతను కోల్పోయే విధంగా చేయదు కానీ హృదయంలో నుండి బయటకు వచ్చేది మాత్రమే పవిత్రతను కోల్పోయే విధంగా చేస్తుందని మీరు ఎంతో తేటగా సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారి హృదయం జాగ్రత్తగా బదిలిపరుచుకుంటూ జాగరూకత కలిగి ఈ లోకంలో జీవించినట్లుగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీ సాక్షిగా తేజరిల్లినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమశుల తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.